మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనము. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోవుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వినికిడిలో ఫలింపు దయచేయునుగాక. ఆమెన్. చదివినటువంటి ఈ సామెత నీతిమంతుల విషయమై, అదే రీతిగా బుద్ధి లేకపోవుట, బుద్ధిహీనుల విషయమై మాట్లాడుతోంది. నీతిమంతుని స్వభావం, బుద్ధిహీనుని స్వభావం గురించి ఈ సామెత తెలియపరుస్తుంది. ఈ సామెత కూడా చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ సందర్భం ఏంటంటే, కాన్స్ట్రక్టెడ్ యూజ్ ఆఫ్ టంగ్. నోటిని ఉపయోగించేటటువంటి లేదా మాటలను ఉపయోగించేటటువంటి ఆ రీతి అయినటువంటి విషయం గురించి ఈ సామెత కూడా చివరిగా ఈ సందర్భంలో మాట్లాడుతూ ఉంది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నీతిమంతుని నోరు, నీతిమంతుని మాటలు, వారి స్వభావాలు ఎలాంటిదంటే జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే అనేకులకు ఉపదేశించును అనేటువంటి మాట. ఈ అనేకులకు ఉపదేశించును అనేటువంటి మాట మనం చూస్తే చాలా అర్థాలు దీనికున్నాయి. చాలా అర్థాలు దీనికున్నాయి. మచ్, మెనీ, గ్రేట్, ఫీడ్, టెండ్, ప్యాచ్యూర్, గ్రేట్స్. అనేకులకు అనేటువంటి మాటకు 3 అర్థాలున్నాయి. ఒకటేంటంటే మచ్ అండ్ మెనీ అండ్ గ్రేట్. గొప్పగా, ఎక్కువగా, ఎక్కువకు అనేటువంటి మాట. ఉపదేశించును అనే మాట అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. ఈ మాటకు ఫీడ్ అనే మాట, టెండ్ అనే మాట, ప్యాచ్యూర్ అనే మాట, గ్రేజ్ అనే మాట ఉంది. అంటే మేపడం అనేటువంటి అర్థం, పచ్చిక అనేటువంటి ఆ సందర్భం. సో, అందించడం అనేటువంటి పెట్టడం అనేటువంటి అర్థం ఇక్కడుంది. సో, నీతిమంతుని పెదవులు అనే మాటకు స్పీచ్, మాటలు అనేటువంటి అర్థం చూస్తుంది. సో, నీతిమంతుని మాటలు అనేకులకు ఆ ఉపదేశాన్నిస్తాయి. అందులో ఆ రీతి అయిన పోషణనిస్తాయి. అనేకులకు ఆ రీతి అయినటువంటి పచ్చిక బయళ్ళ స్థితిని అందిస్తాయి. యథార్థవంతుని మాటలు, క్రమమైన మాటలు అవి అనేకులకు ఉపదేశాన్నిస్తాయి. అనేకులకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాయి. సో, క్రమాన్నిస్తాయి. ఆ రీతి అయినటువంటి సరైన జీవిత విధానాన్ని అవి కల్పిస్తాయి అనేటువంటి మాట ఇక్కడ రాయబడుతుంది. ద లిప్స్ ఆఫ్ రైచస్ ఫీడ్ మెనీ. అనేక మందిని ఆ మాటలు పోషిస్తాయి. అనేక మందిని ఆ మాటలు నింపుతాయి అనేటువంటి మాట చూస్తాం. సో, జ్ఞాపకం చేయబడుతున్న మాట, నీతిమంతుని మాట అది అనేకులకు పోషణనిస్తుంది. అనగా బ్రతికేలా చేస్తుంది. అనేకులకు అది చనిపోనటువంటి స్థితిని కల్పిస్తుంది. ఇక్కడ 2 సందర్భాలున్నాయి. ఒకటి, నీతిమంతుని స్వభావం జ్ఞాపకం చేయబడతా ఉంది. నీతిమంతుని స్వభావాన్ని బట్టి ఎదుటివారి ఫలితం ఏంటంటే, వారు పోషింపబడడం, వాళ్ళు ఉపదేశింపబడడం అనేటువంటిది జరుగుతుంది. అదే రీతిగా రెండవ మాటను మనం ఆలోచన చేస్తే, బుద్ధి లేకపోవుట చేత మూఢులు నశించెదరు. బుద్ధి లేకపోవుట చేత మూఢులు నశించెదరు. సో, బుద్ధిహీనుల స్వభావంలో బుద్ధిహీనులకే ఫలితం కలుగుతున్నటువంటి సందర్భం చూస్తాం. సో, బుద్ధి లేకపోవట, ల్యాక్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి మాటను చూస్తాం. లేదా ఫూలిష్ అనేటువంటి మాటను చూస్తాం. లేదా ల్యాక్ ఆఫ్ సెన్స్ అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేయబడటం చూస్తాం. బుద్ధి లేకపోవటం చేత మూఢులు చనిపోవుదురు. సో, 2 ఒకే
స్వభావానికి సంబంధించిన మాటలున్నాయి ఇక్కడ. బుద్ధి లేకపోవడం, మూఢులు. ల్యాక్ ఆఫ్ సెన్స్ అండ్ ఫూల్స్. సో, బుద్ధి ఎవరికైతే లేదో వారు మూఢులు అనే మాట చెప్తుందిక్కడ. ల్యాక్ ఆఫ్ సెన్స్ ఈజ్ ఫూల్స్. ల్యాక్ ఆఫ్ సెన్స్. బుద్ధి లేకపోవడం అనేటువంటిది మూఢత్వము అనేటువంటి ఆలోచన. సో, ఈ బుద్ధి లేనటువంటి వారి యొక్క స్థితి ఏంటంటే, వారు ఉపదేశించే వారి యొక్క ఆ మాటలు స్వీకరించలేరు. ఇందాక మనం చూసాం. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించడంలో ఎదుటివారు పోషింపబడడం అనేటువంటి ఫలితం ఉంటుంది అని. సో, ఆ ఉపదేశించేటటువంటి స్థితిలో ఎదుటివారు ఆ ఉపదేశాన్ని పొందుకునే స్థితిలో బుద్ధి కలిగినటువంటి వారిగా ఉంటేనే అది ఫలితం. ఉపదేశించడంలో ఫలితమేమి లేదు. ఉపదేశించడంలో ఎదుటివారు బుద్ధిహీనులైతే అది వారి మూఢత్వం కాబట్టి చనిపోవడం జరుగుతుందని చెప్తుంది. ఈ సామెత 2 స్థితులను బయటపెడతా ఉంది. ఒకటి ఉపదేశించేవాడి స్థితి. రెండోది ఉపదేశించే వాడిని బట్టి అంగీకరించేవాడి స్థితి, అంగీకరించని వాడి స్థితి. సో, బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోదురు అనే మాట 2 విషయాలను జ్ఞాపకం చేస్తుంది. ఒకటి, వారు నీతిమంతుల్లాగా ఉపదేశించను లేరు. నీతిమంతులు ఉపదేశించినప్పుడు వాటిని అంగీకరించి మూఢత్వాన్ని తీసివేసుకొని బ్రతికేటటువంటి సందర్భంలోనూ వారు జీవించలేరు. కాబట్టి నీతిమంతుడు బుద్ధిహీనుడు. సో, నీతిమంతుడు అనేకులకు బోధిస్తాడు. కానీ బుద్ధిహీనుడు ఎవ్వరికీ బోధించలేడు. నీతిమంతుడు ఉపదేశించడం అనేక మందిని పోషిస్తుంది. వాడి మాటలు అనేక మందికి క్రమాన్నిస్తాయి. కానీ బుద్ధిహీనుడు అవే మాటలను చేర్చుకోకపోవడాన్ని బట్టి, వాడి మూఢత్వాన్ని బట్టి వాడు చనిపోవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నాడు మనం నీతిమంతులుగా ఉన్నామా? లేదా బుద్ధిహీనులుగా ఉన్నామా? అనే ప్రశ్న ఈ సామెత వేస్తుంది. నీతిమంతునిగా మన మాటలు, మన ప్రవర్తన ఇతరులకు పచ్చిక బయళ్ళు పోషణనిస్తా ఉందా? లేదా బుద్ధి లేకపోవడాన్ని బట్టి ఆ మూఢత్వం కలిగినటువంటి స్థితిలో నాశనాన్ని కొని తెచ్చుకునే చనిపోయేటటువంటి ఆ స్థితి కలిగి ఉన్నామా? ఇవి ఆధ్యాత్మికంగాను, అదే రీతిగా ఈ లోకపరంగాను ఈ మాటలు జ్ఞాపకం చేయబడతాయి. కాబట్టి ఈ 2 విషయాలను అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నీతిమంతుల పెదవులు అనేకులకు బోధించడం అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన 70వ వచనం నుంచి 72వ వచనం వరకు మనం చూద్దాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించును. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకు ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములందు నేర్పరియై వారిని నడిపించెను. సో, దావీదును దేవుడు నీతిమంతునిగా ఉన్నటువంటి సందర్భంలో దావీదు మాటలు అనేకులకు ఉపదేశించడం అనేటువంటి మాట ఇక్కడ రాయబడుతోంది. ప్రత్యేకించి ఇజ్రాయేలును మేపుటకై అనేటువంటి మాట చూస్తా ఉన్నాం. సో, ఫీడింగ్ ఆఫ్ ఇజ్రాయిల్. అతన్ని రప్పించను అనేటువంటి మాట. సో, గొర్రెలను ఫీడ్ చేసే స్థితి నుంచి మనుషులను ఫీడ్ చేసే స్థితికి దేవుడు నడిపించాడు. సో, నీతిమంతుని మాటలు అనేకులకు ఉపదేశించును అనేటువంటి స్థితి ఇక్కడ దావీదుని నీతిమంతుడిగా దేవుడు చేస్తూ, దావీదు చేత ఆ ఇజ్రాయెల్ ప్రజలను మేపడం అనేటువంటి చూస్తాం. అందుకే దావీదు షెపర్డ్ సందర్భాన్ని కలిగి ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను అనేటువంటి మాట. సో, దావీదు ఆ షెపర్డ్ ఆ సందర్భాన్ని కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే బుద్ధి లేకపోవడం చేత ఇజ్రాయెల్ ప్రజల్లో అలా నడిపిస్తున్నప్పటికీ, దావీదు అలా లీడ్ చేస్తున్నప్పటికీ, అలా పోషిస్తున్నప్పటికీ వారు చనిపోయినా, వారు నశించినటువంటి స్థితి లేకపోలేదు. బుద్ధి కలిగినటువంటి వారిగా జీవించని స్థితి లేకపోలేదు.
ఈనాడు మనం దేవుని ఉపదేశం మనకు అందించబడతా ఉన్నప్పుడు, నీతిమంతుని ఉపదేశం మనకు అందించబడతా ఉన్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? బుద్ధిహీనులుగా ఉన్నామా? బుద్ధిమంతులుగా ఉన్నామా? తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు. ఈనాడు ప్రభువా అయా నీతిమంతునిగా ఈ మాటలు అనేకులకు ఉపదేశించుటకు కృపను దయచేయండి. ప్రభా బుద్ధిహీనులుగా ఉండక అయా మూఢత్వాన్ని ప్రదర్శిస్తూ అయా నాశనమైపోయే జీవితం లేకుండా ఉండటకు కృప దయచేయండి. ఈ రీతిగా ప్రభా నీతిమంతులుగాను బుద్ధిహీనత లేని స్థితిగాను మమ్మల్ని జీవించుటకు నీ సహాయం దయచేయమని మనవులన్నీ నజరేడని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.